అందరికీ ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మా వీడియో ఏంటంటే మంగళవారం 3వ తారీఖు ఫిబ్రవరి 3న పిల్లలకి ఏమి ఇచ్చాము అని. పొద్దున్నే సేమియా ఉప్మా చూడండి, అందరూ కూడా ఈ విధంగా తింటూ ఉన్నారు. కొంచెం కారం తక్కువ వేసి చేసాము పిల్లల కోసమని. ఈ విధంగా అయితే సేమియాల ఉప్మా తింటున్నారు. ఇక మధ్యాహ్నానికి వస్తే మంగళవారం కాబట్టి యాజ్ యూజువల్గా ప్రతి మంగళవారము వెజిటేబుల్ పలావ్, దాల్చారు కానీ పప్పు కానీ ఎగ్గు ఉంటుంది. అదైతే మధ్యాహ్నం ఇచ్చాము. అది కూడా ఈ వీడియోలోనే ఉంది. బ్రేక్ఫాస్ట్ కొంచెం లెంగ్తీగా ఉండేదానివల్ల అది ఇంకా కనిపించడం లేదు. నెక్స్ట్ అదే అయితే వస్తుంది. ఈ విధంగా అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చాము. ఇద్దరేమో ఇంటికి వెళ్ళారు. మొత్తం 13 మంది పిల్లలు ఉన్నారు. ఇది ఇంకా మధ్యాహ్నం పలావు. ఈ విధంగా స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా పలావు బాగా కలర్ఫుల్గా వచ్చింది. పప్పు, ఇంకా ఇదైతే పప్పు అన్నమాట. 2 కేజీలు పప్పు వేసి పాలాకు, మెంతాకు అన్నీ వేసి పప్పు చేశారు. ఎగ్స్ ఈ 3 కూడా పిల్లలందరికీ మధ్యాహ్నం అయితే సర్వ్ చేశాం. చూడండి, ముగ్గురు కూడా 3 పాత్రల ముందర కూర్చున్నారు. వచ్చిన పిల్లలందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకము సర్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా లైన్లో వస్తారు. ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళి మళ్ళీ స్కూల్లోనే కూర్చొని అక్కడైతే ప్రేయర్ చేసి భోంచేస్తారు. ఇది ఇలాంటి ప్లేట్లు ఉంటే బాగుంటాయని అనుకుంటున్నాము. తొందరలోనే ఇలాంటి ప్లేట్లు అందరికీ కూడా అరేంజ్ చేయాలని అనుకుంటున్నాం. ఇలా ఉంటే కదా చాలా బాగుంటుంది. అందరికీ యూనిఫారం లాగా ఒకేలాంటి ప్లేట్లను అరేంజ్ చేయాలి. ఈ విధంగా బయట కూర్చొని పిల్లలందరూ కూడా సేమ్ పలావు, పప్పు, ఎగ్ అందరూ కూడా ఈ విధంగా తీసుకొని వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసి భోంచేస్తారనమాట. ఇది మధ్యలో రావడానికి పోవడానికి దావ ఈ విధంగా వదిలేశారు. ఆడపిల్లలంతా ఒక సైడు, మగపిల్లలంతా కూడా ఒక సైడు. ఈ మంత్ మాత్రమే ఇక్కడ కూర్చుంటారు. నెక్స్ట్ మంత్ నుంచి తోటలో కూర్చుంటారు. ఎందుకంటే ఎండ ఎక్కువైపోతుంది. ఇప్పటికే కొంతమంది మీద ఎండ పడుతుంది. పెద్ద ఎండ ఎక్కువ లేదు కాబట్టి ఓకే. నెక్స్ట్ మంత్ నుంచి తోటలోకి అయితే వెళ్ళి భోంచేస్తారనమాట. ఇది ఆడపిల్లలంతా కూడా ఇటు సైడ్ కూర్చున్నారు. ఇది ఈరోజు మా వీడియో. చూడండి, అందరినీ ఒకేసారి తీయకుండా ఈ విధంగా తీశారు. ఒకరొకరిని లైన్లలో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.